అలా అండి. మీ తెలుగు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కూడా ఇవ్వటం మర్చిపోమాకండి. చింతచిగురు అటు నలిపి పెట్టుకున్నాక నెత్తళ్ళను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాక నెత్తళ్ళను కూడా పక్కన పెట్టుకోవాలండి. అట్లాగే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, పసుపు, కల్లుప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. మగ్గిన ఒక 5 నిమిషాలకి కారాన్ని కూడా వేసుకొని కూసిన నీళ్ళు పోసుకొని బాగా మగ్గినాకండి ముందుగానే పెట్టుకున్న నెత్తళ్ళు అట్లాగే ముందుగానే నలిపి పెట్టుకున్న చింతచిగురును కూడా వేసుకోండి. దగ్గర పడేదాకా ఉడికించుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకున్నాక బాగా దగ్గర పడిద్దండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నీరంతా ఇనికిపోయేదాకా దగ్గరగా ఉడికించుకోండి. ఏడేడు అన్నలో ఉంటుందండి నా సామిరంగా భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే లైక్ కూడా ఇవ్వండి. ఇంకో వీడియోతో కలుస్తాను. ఉంటానండి.